ఒకటై మనమొకటై ప్రభు పేరిట కూడి అంచలంచలుగా ఎదిగేందుకు విశ్వాసయాత్రలో పాడుతూ స్తుతి పాడుతూ ఈ వర పూజలో కరుణతో ప్రభు వసగిన వరాలకై వందిస్తూ పాడుతూ స్తుతి పొందిన మేలులకై స్వాగతం అభిషేక్తులకు స్వాగతం సుస్వాగతం దైవ ప్రజలకు స్వాగతం కరుణ సిరుల బలి పూజకు నవరస రంజిత స్వాగతం కరుణ సిరుల బలి పూజకు నవరస రంజిత స్వాగతం స్వాగతం స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన వరప్రసాద్ అరుణ్ కుమారి దంపతులారా, మీ అందరికీ ప్రభునామమున ఆశీస్సులు. పరిశుద్ధ గ్రంథములో కీర్తనాకారుడు 27-28 తెలియచేస్తారు. ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువు ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థము. ప్రభువు నగరాన్ని కాపాడిన ఎడల దాని కాపలా కాయువారి యొక్క శ్రమ వ్యర్థం అంటున్నారు. దీని అర్థం, పరమార్థం, దేవుడే ఇంటిని గృహాన్ని నిర్మించేవారు. దేవుడే మనలను కాచి కాపాడే ప్రభువు. అటువంటి గొప్ప కృపనిచ్చి నడిపించేవారు మన దేవుడు. ఇదిగో ఈనాడు దేవాది దేవునికి ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ ద్వారా మన వరప్రసాదు అరుణ్ కుమారి దంపతులు దేవునికి వందనం చెల్లిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే వారికి అనుగ్రహించిన గృహము దేవుడే ఇచ్చారు. ఆ భద్రతను దేవుడే కల్పిస్తున్నారు. దీనిని గుర్తించి దేవునికి బహిరంగముగా అందరి సమక్షములో కృతజ్ఞత చెల్లించటం అనేది దీవెనకరం. కాబట్టి ఈనాడు వారిని అభినందిస్తూ ఉన్నాం. గృహాన్ని కట్టడానికి ఎంతోమంది సహకరించి ఉంటారు. వారి కష్టార్జితము, మరి శ్రామికుల యొక్క శ్రమ, మేస్త్రీల యొక్క శ్రమ, ఇంజనీర్ యొక్క ప్లాను, అంతేకాదు అందరి సహాయ సహకారాలతో ఈ గృహం సాకారమయ్యింది. కాబట్టి దానిని దేవుడిచ్చిన దీవెనగా భావిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి గట్టిగా దేవుని విశ్వాసం ఉంచి గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు నడిపించిన విధానానికి ఇరువురికి కూడా గట్టిగా చప్పట్లు కూడా అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి వారి గృహములో దేవుడే నాయకుడిగా, తండ్రిగా, ఆదరణకర్తగా ఉండాలని వారు ముందుకు సాగుతూ చుట్టూ ఉన్న వాళ్ళకి వారు మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటూ ఈ
గృహములో నివసిస్తున్నప్పుడు వారికి దేవుడు శాంతి, సమాధానము, సంతోషము మరియు అభివృద్ధి వారికి నిండుగా దయచేయాలని, ఇంకా దేవుని యందు విశ్వాసములో బలపడుతూ సాక్షిగా నిలవాలని ఆ కుటుంబము కొరకు మనం ప్రార్థన చేద్దాం. అటువంటి పవిత్రములను పూజితములని ఈ పరమ రహస్యాన్ని ఇక్కడ యోగ్యముగా నెరవేర్చటానికి మనం చేసిన పాప దోషాలు తలంచుకొని మనస్తాపపడి ప్రభు క్షమ కొరకు భక్తితో ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మనందరి పాపములను మన్నించి మనలను మోక్షరాజ్యమునకు నడిపించుదురుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపుము. దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహాకరుణైన ఓ సర్వేశ్వరా,
ప్రక్కన కూర్చొని ఉన్న మా ప్రభువా, మాపై దయ చూపుమయ్యా సర్వేశ్వరా. పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న మా ప్రభువా, మాపై దయ చూపుమయ్యా సర్వేశ్వరా. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, ఏలైనా నీవు మాత్రమే మహోన్నతుడవు. మా యేసుక్రీస్తువా, నిజమైన దేవుని, మా యేసుక్రీస్తువా, నిజమైన దేవుని. మహిమలో ఆత్మతో నిరతముండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సకల వరముల ప్రదాతవైన ఓ మా తండ్రి, మేమును మీరు మాకు దయచేసిన సమస్త వరములను ప్రత్యేకముగా మీ ప్రియ బిడ్డలైన ఓమ్మి వరప్రసాదుకు అరుణ కుమారులకి మీరు అనుగ్రహించిన నూతన గృహము నిమిత్తము మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఇవన్నీ మీ నుండి పొందినవి. మీ అపూర్వ దానముల ప్రభావమును మేము గుర్తించినట్లు దయచేయండి. మా పూర్ణ హృదయముతోనూ పూర్ణ శక్తితోనూ మిమ్ము ప్రేమించుటకును మాకు నేర్పండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మిమ్ము పతనము కాకుండా రక్షించి ఆయన ఎదుట నిర్దోషులగును సంతోష చిత్తములగును నిలబెట్టు శక్తి గలవానికి మహిమ. మొదటి పట్టణము యూదా వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనం నుండి 25వ వచనం వరకు. మిత్రులారా, స్మృతి యందు ఉంచుకొనుడు. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క అపోస్తులులచే గతమున మీకు ఏమి చెప్పబడినో జ్ఞాపకము చేసుకొనుడు. కానీ ప్రియమిత్రులారా, మీరు పరమ పవిత్రమగు మీ విశ్వాసమును అభివృద్ధి పరుచుకొనుడు. పవిత్రాత్మ ప్రభావముతో ప్రార్థింపుడు. మన ప్రభువగు యేసు క్రీస్తు దయతో మీకు నిత్య జీవమును ప్రసాదించు వరకు వేచియుండి దైవ ప్రేమలో నిలిచిపొండు. కొందరు సందేహపడువారు ఉన్నారు, వారిపై దయచూపుడు. అగ్నిగుండము నుండి వెలుపలికి లాగి వారిని రక్షింపుడు. మరికొందరిపై మీ దయ భయముతో కూడినదై ఉండవలెను. కానీ పాప భూయిష్టములగును వ్యామోహములచే మలినపడిన వారి దుస్తులను సహితము ద్వేషింపుడు. మిమ్ము పతనము కాకుండా రక్షించి ఆయన ఎదుట నిర్దోషులగును సంతోష చిత్తులగును నిలబెట్టు శక్తిగల వానికి మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మన రక్షకుడగు ఒకే ఒక్క దేవునికి గతము నుండి ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమ ఘనత ఆధిపత్యము అధికారము కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్టుగా దేవుడి నోట నుండి కీర్తించిన ఈ
ఆనందమానందమే నీలాకాశం నుండి వానమంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్టుగా నుండి కీర్తించిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా మంచి నీలగా మార్చును ఈ వాకే ముళ్ళ పొదలను మల్లె పొదలుగా మార్చును ఈ వాకే రాతి నీలను మంచి నీలగా మార్చును ఈ వాకే ముళ్ళ పొదలను మల్లె పొదలుగా మార్చును ఈ వాకే రాతి హృదిని తీసివేసి మాంసపు హృదిగా మార్చును ఈ వాకే మార్చును ఈ వాకే నీలాకాశం నుండి వానమంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్టుగా దేవుడి నోట నుండి కీర్తించిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా నాళ్ళు ముళ్ళు నడిచి నీలా ఫలమిస్తుందిగా 30, 60, 100 ఫలమిస్తుందిగా నాళ్ళు ముళ్ళు నడిచి నీలా ఫలమిస్తుందిగా 30, 60, 100 ఫలమిస్తుందిగా హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక మీతో లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనము వరకు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనము వరకు. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీయు నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురతపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష ప్రబోధముల ద్వారా మన పాపముల పరిహారమగును గాక. ఆమేన్.
తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతో ఆనందము, సంతోషము, మరి ముఖ్యంగా ప్రసాద్, అరుణ వారి యొక్క జీవితంలో పెళ్ళి తర్వాత అంతటి గొప్ప స్థాయిలో ఆనందాన్ని ఇచ్చేటటువంటి గొప్ప రోజు ఈరోజు. ఈ ఆనందంలో మనం పాల్గొనడానికి వచ్చాం. ముందుగా ఇక్కడ చేరినటువంటి పూజ్య గురువులందరి తరపునను, కన్యాస్త్రీల తరపునను, పెద్దలు మీ అందరి తరపున కూడా వీరికి నా యొక్క నిండు నమస్సుమాంజలు తెలియచేస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ అండ్ అరుణ. చాలా గొప్ప కార్యమును మీరు చేశారు. చాలా పెద్ద పనిని చేసి మీరు దేవుని మహిమపరిచి ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదము, గురువుల యొక్క ప్రార్థన, బంధుమిత్రుల యొక్క ఆదరణ తోడైతే ఒక వ్యక్తి అద్భుతాలను చేయగలడు అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేవుని ఆశీర్వాదము, గురువుల యొక్క ప్రార్థన, ఆదరణ, 3 బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, ఈ 3 ఒక వ్యక్తికి చాలా అవసరం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క దీవెనలు ఈరోజు మరి ప్రసాద్ ఈ యొక్క మంచి సుందరమైనటువంటి ఈ యొక్క ఇంటిని నిర్మించుకోవటంలో దేవుని యొక్క దీవెనలు ఎంతో ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉపోద్ఘాతంలో ఫాదర్ గారు తెలియచేశారు, కీర్తన 127లో, ప్రభువా మీరు నా ఇంటిని కట్టని ఎడల మా శ్రమ వ్యర్థము అని. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు సామెత ఉంది, ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడని. అంటే 2 కూడా చాలా కష్టసాధ్యమైనటువంటివే, ఎంతో శ్రమతో కూడినటువంటిది, ఎంతో ఆర్థికపరమైనటువంటి వ్యయంతో కూడినటువంటిది, ఎంతో ఒత్తిడితో కూడినటువంటివి. ఇంత గొప్ప ఒత్తిడితో ఉన్నటువంటి దీన్ని సాధించాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క దీవెన అనేటువంటిది ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాద బలం అనేటువంటిది ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా ఒక మనిషి శ్రమపడినను, ఒక మనిషి ఒత్తిడికి గురైనను, ఒక మనిషి ఎంత విధంగా ఉన్నప్పటికీ దేవుని ఆశీర్వాదము లేని ఎడల అది వ్యర్థమని వాక్యమే చెప్తుంది. మరి నాకు ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ప్రసాద్ విషయంలో ఈ ఇల్లు కట్టడానికి ఎంత శ్రమపడ్డాడో నాకు చాలా బాగా తెలుసు. ఒక్కొక్క ఇటుకు ఏరి కూర్చి కట్టడానికి, ఒక్కొక్క లోడు ఇసుకు, ఒక్కొక్క సిమెంటు ఏరి కూర్చుకోవడానికి అతను ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నాడు, ఎంతో అవమానాలను ఎదుర్కొన్నాడు, ఎంతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ దేవుని కృప ఉంది కాబట్టి దేవుని మీద భారం వేసి వెళ్ళారు ఈ కుటుంబ సభ్యులు. అదేవిధంగా బంధుమిత్రాదుల సహకారంతో దేవుడు దాన్ని ఆశీర్వదించి ఉన్నాడు. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ సుందరమైనటువంటి గృహము ఇవ్వబడింది. కాబట్టే దేవునికి వందనాలు తెలియచేయాలి. దేవాది దేవునికే ఆ మహిమ, ఘనత, కీర్తిని తెలియచేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అందుకనే దేవుని ప్రేమించి వారికి, అనగా ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్నీ మంచికే సమకూరునట్లు దేవుడు చేస్తాడని రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తెలియచేసి ఉన్నాడు. ఎస్, దేవుణ్ణి ప్రేమించండి, దేవాది దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించండి, తప్పనిసరిగా అవన్నీ దేవుడు సమకూరుస్తారు. ఒకసారి ఐ థింక్ ఒక 3 or 5 years బ్యాక్, 4 years బ్యాక్ ప్రసాద్ వేలాంగిని వెళ్ళాడు. అంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు అతను అక్కడ ప్రేయర్ చేస్తున్నాడు, ఏం చేయాలి అని చాలా వేదనతో వెళ్ళాడు. ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. చాలా భయపడ్డాడు. ఏంటి ఈ విధంగా అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. అక్కడి నుంచే అక్కడుండే మోకాళ్ళ మీద నడిచి వెళ్ళే ఆ స్థలం నుంచి, అక్కడుండే దివ్యప్రసాద సన్నిధి నుంచి. అప్పుడు
నాకేం అర్థం అవ్వట్లేదు ఫాదర్ అని చెప్పి, నేను ఒకటే తెలియచేశాను, నీకు ఆ యొక్క కళ లేదా ఆ యొక్క దృశ్యంలో ఏమిటి ఎందుకు అనేటువంటిది నీకు చాలా స్పష్టంగా తెలియచేయబడింది కాబట్టి దాని ప్రకారంగా నువ్వు చేయాల్సినటువంటివి చెయ్యి, వదిలేయాల్సినటువంటివి వదిలేయి. ఈ విధంగా నేను అతనికి ఒక్కటే మాట చెప్పాను. ఆ తర్వాత ఈ డిడ్ హిజ్ లెవెల్ బెస్ట్. ఆ తర్వాత దేవుని ఆదరణ మీద ఆధారపడ్డారు, దేవుని చిత్తానుసారం మీద డిపెండ్ అయ్యాడు. సో ఆ విధంగా దేవుడు ఆ బిడ్డను కనికరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమించే వారికి, ఆయన చిత్తానుసారం పిలువబడే వారికి, ప్రతి ఒక్కరికి, ఎందుకంటే దేవుని పిల్లలంటే దేవునికి చాలా ప్రేమ, వాళ్ళ అభివృద్ధిలోకి రావడమే ప్రభు ఆశిస్తాడు. వాళ్ళు బాగుపడాలనే దేవుడు కోరుకుంటాడు. వాళ్ళు హ్యాపీగా ఉంటే చూడాలనే దేవుడు కోరుతుంటుంటాడు. కానీ మనం ఏం చేయాలంటే దీంట్లో ఆయన చిత్తం ఏమిటి అని మనం వెతుకుతుండాలి. ఆయన చిత్తము చొప్పున ఆయన ఇచ్చేటటువంటి సంజ్ఞలను, సూచనలను, వాక్య ప్రేరణలను తీసుకుంటూ దాని ప్రకారం నెమ్మదిగా అడుగు వేసుకుంటూ దేవుని వాక్యం ప్రకారం వెళ్ళాల్సిందే. అప్పుడు నువ్వు ఎంత శ్రమ పడతావో ఆ శ్రమను దేవుడు ఏమి లేదు ఆశీర్వదిస్తే చాలు, అక్కడ ఫలితము ఏర్పడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారు, అందుకనే ప్రభువా నా ఇంటిని కట్టని ఎడల బేలుదారుల శ్రమ వ్యర్థమని కీర్తనకాడు తెలియచేశాడు కదా. ఇప్పుడు ఇల్లులు కట్టాడు, ఈ ఇంటి కట్టడానికే లేదా మీ ఇంటిని కట్టడానికే ఎంతో శ్రమ పడుతున్నారు. అసలైన ఇల్లు కట్టడం అనేది ఒకటి ఉంది, అది ఆధ్యాత్మిక ఇల్లు. ఈ ఇంటి కట్టేసావు, ఇప్పుడు ఆధ్యాత్మిక ఇల్లుని కట్టుకోవడానికి మరింత కష్టపడాలి. ఒక ఇంటిని కట్టడానికి మెటీరియల్ సమకూర్చుకోవడానికి ఎంత కష్టపడ్డారో ఆధ్యాత్మిక గృహాన్ని కట్టుకోవడానికి కావలసిన దినుసులు అంటే మెటీరియల్ ఏంటి అని అంటే ప్రేమ, శాంతి, దయ, క్షమ, జాలి, కనికరము, సాత్వికత, మంచితనము, విరక్తత్వము, ఇవన్నీ అవసరము ఒక ఆధ్యాత్మిక గృహాన్ని నిర్మించుకోవడానికి. ఇప్పుడు ప్రసాద్ ఆ పనిలో పడాలి. ఆధ్యాత్మిక గృహాన్ని నిర్మించుకో, ఇంకా బాగా ఒక ఇంటిని కట్టడానికి దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు నీ యొక్క ఇంటిని ఆత్మీయమైనటువంటి గృహంగా, మరింత ఎక్కువ గృహంగా నీవు నిర్మించుకోవటంలో కావలసినటువంటిది ఈ దినుసులు. అందులో ముఖ్యంగా ప్రభువు ఖచ్చితంగా ఉండాలి, ఇంట్లో ప్రార్థన అనేటువంటిది ఉండాలి. ఈరోజు శుభవార్తలు మనం ఆలకించాము. క్రీస్తు ప్రభువు బెతానియా గ్రామానికి వెళ్ళినటువంటి తరుణంలో అక్కడ క్రీస్తు ప్రభువుని ఇష్టపడేటటువంటి ఒక గృహము లాజరు గారి గృహము. లాజరు గారికి ఇద్దరు సోదరీలు, మార్తమ్మ, మరియమ్మ. మార్తమ్మకు తెలిసింది ప్రభు ఆ ఊరు వచ్చారని. అక్కడ వాక్యం ఉన్నాము, ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించెను అని. ఈరోజు మరి గృహము నిర్మాణము అయ్యింది. ప్రారంభోత్సవంలో వారికి సూచించేటటువంటి సలహా ఏంటంటే మీరు ప్రతిరోజు మీ గృహంలోనికి ప్రభువుని ఆహ్వానిస్తూనే ఉండాలి. ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడం ద్వారా, జపమాలను జపించడం ద్వారా, గృహంలో శాంతి సమాధానంతో జీవించడం ద్వారా, ఒకరి ఎడల ప్రేమను కలిగి క్షమించుకోవడం ద్వారా, ఒకరికొకరు వినయము, విధేయత, గౌరవాన్ని చూపించుకోవడం ద్వారా, వీటన్నిటి ద్వారా ప్రభుని ఇప్పుడు ఈ గృహంలోకి రోజు నువ్వు ఆహ్వానించాలి. రోజు ప్రభు వచ్చినటువంటి తరుణంలో ఆ గృహము ఆధ్యాత్మికమైనటువంటి గృహంగా రూపొందబోతుంది. వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి ప్రభు వచ్చారు. ఆహ్వానించకుండా ప్రభు ఎక్కడికి వెళ్ళరు, పిలవని పేరెంట్కి అసలే వెళ్ళరు. సో నువ్వు రోజు ప్రభువుని ప్రతిరోజు గృహంలోనికి ప్రార్థన ద్వారా మనం పిలవాలి. అందుకనే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని ప్రభు ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు. నీ గృహంలో ఉండేటువంటి సభ్యులందరూ కలిసి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఆ రోజు వాక్యాన్ని చదువుకొని జపమాలను జపించి 1 గంట సేపు ఈ యొక్క ప్రార్థనను జరిపించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు దేవుడు తెలియచేస్తాడు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏది ఉత్తమమైనది, ఏది ఉత్తమమైనది కాదు, ఏ మార్గంలో వెళ్ళొచ్చు, ఏ మార్గంలో వెళ్ళకూడదు అని అక్కడ బోధన చేశాడు. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకరేమో యేసు పాదముల దగ్గర కూర్చుని వాక్యాలను వింటుంటుంటే, మరొక మార్తమ్మ గారేమో ఈమె పనులన్నిటిలో ఉన్నారు. ఈ రెండు అవసరమే,
కానీ అత్యుత్తమమైనది ఏంటి అనేటటువంటిది అక్కడ ఒక గొప్ప సందేశాన్ని ఆ గృహం పొందగలిగింది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది ప్రభు అక్కడ చెప్పగలిగారు, చాలా సూటిగా చెప్పగలిగారు. పనులు అవసరమే, పని అవసరమే, కానీ దాని అన్నిటికంటే కూడా దేవుని యొక్క సన్నిధి అవసరము, దేవుని వాక్యం వినడం అవసరము, దేవుని యొక్క ప్రార్థన అవసరము. ఇది ఉత్తమమైనది, దానిని ఈమె నుండి తీసివేయబడదు. ఎవ్వరూ తీసివేయలేరట. ఎవ్వరు ఏ గృహంలో అయితే దేవుని ప్రార్థనలోనూ వాక్య పరిచర్యలోనూ ఆ యొక్క జపమాల ధ్యానాంశంలోనూ ఈ విధంగా ఎవరైతే కట్టుకుంటారో వారి గృహాన్ని, అది ఎవరు దొంగిలించలేరు. సాతానుడు అసలే దొంగిలించలేరు, దాన్ని ఎవరు తీసివేయలేరు, ఎందుకంటే అది ఉత్తమమైనది. సో ఈ ఉత్తమమైనటువంటి దినుసు, ఈ ఉత్తమమైనటువంటిది ఏ గృహంలో అయితే ఉంటుందో ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గృహము ఆధ్యాత్మికమైనటువంటి గృహంగా వర్ధిల్లుతుంది. వాళ్ళు ఆఖరికి రాత్రి పడుకున్నప్పుడు కూడా వాక్యుల కీర్తనలు ఉంటుంది, వారు నిద్రించుచున్నప్పుడు కూడా వారికి దేవుడు సంపదలు వసగును. కొంతమంది తరిగిపోతూ ఉంటాయి, కానీ ఈ యొక్క ప్రార్థనతో కట్టుకున్నటువంటి గృహాలు ఉంటాయి, వాళ్లకు కష్టాలు రావని నేను అనట్లేదు, సమస్యలు రావని నేను అనట్లేదు, కానీ ఇవన్నీ వచ్చినా కూడా వాళ్ళలో ధైర్యము తొలగిపోదు, సంతోషము తొలగిపోదు, ఆనందము తొలగిపోదు, ఆ వారిలో ఉన్న యూనిటీ తొలగిపోదు, ఆ ఐక్యత ఎక్కడ కూడా తీసివేయబడదు. కారణం ఏంటంటే ఆ ఇంట్లో ప్రథమ స్థానము దేవునికి, దేవుని వాక్యానికి, దివ్య సంస్కారాలకి ఇచ్చారు కాబట్టి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండు వాక్యాలను మన హృదయంలో దాచుకుందాం. మరి ముఖ్యంగా దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క నూతన గృహంలో ప్రవేశించినటువంటి ఈ కుటుంబాన్ని దేవాది దేవుడు ఇంకా అధికంగా దీవించాలని మనం ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాం. వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారి కొరకు ఆశపడదాం. దేవ ఈ కుటుంబాన్ని దీవించండి, పిల్లలను ఆశీర్వదించండి, వీరికి మంచి కాపుదలను, అభివృద్ధిని, సమృద్ధిని అనుగ్రహించడని ఈ దివ్య పూజ బలిలో వీరి నిమిత్తము ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. అడగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరుకును అని పలికిన ప్రభు యొక్క వాగ్దానమును అనుసరించి ఈరోజు ఇక్కడ చేరిన శ్రీసభ సంఘమును ఆశీర్వదించుమని మన పరిశుద్ధ పాపు గారు లేయో పాపు గారిని, మన ఉడుమల బాల బిషప్ గారిని, మన మేత్రాసనములో వివిధ అంతస్తులలో పనిచేస్తున్న గురువులను, మఠవాసులను దీవించి ఆశీర్వదించుమని దయామయ దేవ మా తండ్రి యెహోషువ ద్వారా పలికిన విధంగా నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుమని పలికిన ఆయన పలుకులను మీ దాసుడు ప్రసాదు యందు, అతని భార్య బిడ్డల యందు బలపరచి దీవించి ఆశీర్వదించుమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ గృహ నిర్మాణం కోసం ఆయనకు చేయూతనిచ్చి సహకారం అందించి ఈ గృహ పరిపూర్తిగా అవుటకు ఆయనకు చేయూత అందించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కాపాడుమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. వారి తల్లిగారైన వెంగమామను మరియు మరణించిన వారి తండ్రి గారిని మరియు వారి మరణించిన వారి పెద్దన్నయ్య మరియు వారి వదిన గారిని, వారి బిడ్డలను, వారి తమ్ముడు పవన్ కళ్యాణ్ను దీవించి ఆయురారోగ్యములనిచ్చి మరణించిన వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించుమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఆయన ఆహ్వానాన్ని అందుకొని ఈ కృతజ్ఞత పూజా బలిలో పాల్గొనుచు వారికి బలాన్ని, శక్తిని, మేమున్నామన్న ఆదరణనిచ్చిన బంధుమిత్రులను మరియు శ్రేయోభిలాషులను దీవించి ఆశీర్వదించి కృపయందు బలపరచుమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ కార్యక్రమమునకు ఇంత శోభాయమానముగా అనేక అంతస్తులలో పనిచేసిన
మేస్త్రి గారులని, ఈ మైకు సౌండ్ వాళ్ళని, టెంట్ వారిని, భోజన సదుపాయాలు కూర్చిన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మా తమ్మ మరియమ్మ లాజరు కుటుంబమును దీవించి ఆశీర్వదించి మీకన్నిటితో ఆ కుటుంబములో మీరిచ్చిన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని మేమును గ్రహిస్తూ ఈ చనిపోయిన వారి కుటుంబములలో నిత్య విశ్రాంతిని, శాంతి సమాధానాలు దయచేయుమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన మనవులను, మన కానుకలని, మన అర్పణలని ప్రభువుకి సమర్పించుకుందాం. దయా కృపా కనికరములకు నిలయమును ఆధారమునైన దేవా మా తండ్రి, మీ మొదటి అద్భుత కార్యమైన కానాపల్లె వివాహమును ఆశీర్వదించిన విధంగా, ఆ గృహమును ఆనందపరిచిన విధంగా మా తమ్మ మరియమ్మలను, యాయూరు కుటుంబమును మరియు జక్కేయు కుటుంబమును మీరు అనేక విధములుగా ఆశీర్వదించి సమృద్ధిగా ఇచ్చినటువంటి సహాయ సహకారాలను ఈ బిడ్డలకును, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ప్రసాదించి కాపాడుమని, తిరుగు ప్రయాణములో ఎటువంటి అపాయములు, ప్రమాదములు జరగకుండా మీ దూతల కాపుదల యందుంచి సంరక్షించుమని మా రాజు, మా రక్షకుడు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం. దయతో ఆలకించు తండ్రి. ఆమేన్. సర్వేశ్వరా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రభుని ప్రార్థించుదాము. మన ప్రయాసన కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయాసన కొరకును ఈ కార్యం ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, మీరు మా కొసగిన సకల వరములకు ఈ స్తుతి బలిని మీకు సమర్పించుచున్నాము. అయోగ్యులమైన మాకు మీరొసగిన దానములను మేము మీ నామమహిమార్థము కృతజ్ఞతతో ఉపయోగించినట్లు కృప చూపండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారం పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ మాట చేత లోకమును సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. పరలోక భూలోక
వీలున్నవారు మోకరించి ఈ మధ్య పూజలో ప్రార్థించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకును మీ నామమునకు నిర్మలమైన బలులను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచం ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మరల వచ్చు వరకు కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతముగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేం చేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు సమర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తమ మరణము ద్వారా మమ్మీతో సఖ్యపరిచిన
మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపుడు. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె విరక్త భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా జగద్గురువులైన లియో పాపు గారిని, మా బాలా పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్తం ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన ఒమ్మి ఆనంద్ అల్లబాని చెల్లమ్మాను నీ సేవకుని ఈ సేవకులను జ్ఞాపకముంచుకొనము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు క్రీస్తుని ఉత్థానంలో పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరంతో లేపెడు క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరమును పోలియుండునట్లు చేయమని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనర్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేము నాచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతటినీ తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడువైన నిన్ను నీ నిజరూపమున గాంచగలుగుదుము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఏ ఉద్దేశముతోనైతే మనము ఈ పూజలను అర్పిస్తున్నామో ఆ ఉద్దేశాన్ని మరొకసారి గుర్తించుకొని ఈ కుటుంబం వరప్రసాదు అరుణకుమారి వారు అర్పించే కృతజ్ఞతలను దేవుడు దయతో స్వీకరించాలని ఆ యొక్క విన్నపాన్ని పరలోక ప్రార్థనకు జోడించి భక్తితో చెప్పుకుంటూ పరమ తండ్రికి విన్నవించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక,
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షించండి. ఆమేన్. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు ప్రభువుని సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో యేసుక్రీస్తు దేవుడు, లోక పాపాలను పరిహరించిన దేవుని ప్రియ గొర్రెపిల్ల. ఈ దివ్య గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందేదను. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరు వారు మితిలేని సకల మేలుల స్వరూపే ఉండటం వలన సకల వస్తువుల కంటే మీ అధికముగా ప్రేమిస్తున్నాను. నీకు నా పాపము చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక నాటికి ఇటువంటి పాపం పనులు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద పవిత్ర సమయం, స్వీకరణ సమయం. కథోలికులు ఏ ఆటంకాలు లేని వారు మాత్రము ప్రభుని దివ్య సప్రసాదాన్ని స్వీకరించండి. ఇతర ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరించవద్దు. మీ స్థలాల్లో ఉండి ప్రభుని ఆరాధించా మనవి చేస్తున్నాం. చిరుగాలికి సైతం ఊగిసలాడే ఈ అప్పము
పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. మరణించెను రక్షించెను తన దేహముని తన రక్తముని సర్వ పాపులకు పచ్చిచ్చెను. తన దేహముని తన రక్తముని సర్వ పాపులకు పచ్చిచ్చెను. ప్రేమతో రండి ఆ ప్రభు ఇందును ఆరగించండి. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. నీవు అనుగ్రహించకపోతే నాకెక్కడిది అభిషేకం. నీవు అనుగ్రహించకపోతే నాకెక్కడిది జ్ఞానం. నీవు అనుగ్రహించకపోతే నాకెక్కడిది గురుత్వం. నీవు అనుగ్రహించకపోతే నాకెక్కడిది వెలుగు. నాకున్నవన్నీ నీవిచ్చినవే దేవా, నాకున్నదంతా నీ వసగినవే ప్రభువా. నాకున్నవన్నీ నీవిచ్చినవే దేవా, నాకున్నదంతా నీ వసగినవే ప్రభువా. ఆరాధన నీకే దేవా, ఆరాధన నీకే దేవా. ఆరాధన 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 నీకే ఆరాధన. నీవు అనుగ్రహించకపోతే అనుభవించుచున్నా ఈ జీవం ఈ భాగ్యం నీవిచ్చినదే కదా దేవా. నేను అనుభవించుచున్నా ఆరోగ్యం ఆనందం నీ వసగినదే కదా ప్రభువా. అనుభవించుచున్నా ఈ జీవం ఈ భాగ్యం నీవిచ్చినదే కదా దేవా. నేను అనుభవించుచున్నా ఆరోగ్యం ఆనందం నీ వసగినదే కదా ప్రభువా. నిన్ను నమ్మి
సహోదరి సహోదరులారా, అనునిత్యము మనం పాడుకునేటువంటి ఒక అర్పణ గీతంలో మా జీవితమే నీ ప్రేమ కానుక అనేటువంటి మాట ఉంటుంది, ఒక పాట ఉంటుంది. మరి ఈనాడు ఒమ్మి అరుణ కుమారి, అలాగే మరి నా తమ్ముడు వరప్రసాద్, మరి వీరికి అనుగ్రహించినటువంటి ప్రేమ కానుక, దేవుడు అనుగ్రహించినటువంటి కానుక ఈ నూతన గృహం. మరి ఈ నూతన గృహాన్ని బట్టి దేవాతి దేవునికి ఈ మా కుటుంబం తరపున ముందుగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ఎన్నో పనులు ఉన్న తమ్ముడు పిలవగానే చాలామంది గురువులు ఈ దివ్య పూజాబలిని, కృతజ్ఞత పూజాబలిని సమర్పించడానికి మా మధ్యకి వచ్చి ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ముఖ్యంగా మేత్రాసనంలో ఛాన్సలర్గా పనిచేస్తున్నటువంటి పూజ్య గురువులు గురుశ్రీ జె జాన్ ప్రకాష్ గారు. మరి ఎన్నో పనులు ఉన్నా అక్కడ కొండపై పని అవుతుంది, అలాగే చర్చిలో పని అవుతుంది. మరి మేత్రాసనంలో చాలా చోట్ల తిరగాల్సినటువంటి పని, ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ తమ్ముడు పిలవగానే వచ్చి ఈ నూతన గృహ ఆరంభోత్సవంలో పాలు పంచుకొని దివ్య పూజాబలిని సమర్పించినందుకు తమ్ముడు వరప్రసాద్ అరుణ దంపతుల తరపున, కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఈరోజు చక్కని వాక్యోపదేశాన్ని అందించినటువంటి పూజ్య గురువులు, మరి ఫాదర్ గారితో పాటే ఎప్పుడు తమ్ముడు కూడా ఉంటుంటారు. మరి ఆయన మూలంగా ఎంతమంది గురువులు వచ్చారని నేను అనుకుంటున్నాను. మరి పిలవగానే వచ్చి చక్కని సందేశాన్ని అందించినటువంటి పూజ్య గురువులు ఫాదర్ జీవన్ గారికి, మల్కాపురం విచారణకర్తల వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి తమ్ముడు పవన్ సెమినేరియన్గా వరంగల్లో ఫిలాసఫీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్పిరిచువల్ డైరెక్టర్ ఫాదర్ గారు ప్రకాష్ గారు రావడం చాలా హ్యాపీ అనిపించింది. ఫాదర్ గారు చూడగానే మొట్టమొదట మమ్మల్ని కలిసినప్పుడు అనినటువంటి మాట నా బిడ్డ నా బిడ్డ అన్నారు. మరి బిడ్డపై ఉన్నటువంటి ప్రేమతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆశీర్వాద కార్యక్రమంలోను కృతజ్ఞత దివ్య పూజాబలులను ప్రార్థించి, మరి ముఖ్యంగా విశ్వాసుల ప్రార్థనను నడిపించినటువంటి పూజ్య గురువుల ప్రకాష్ ఫాదర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మా కుటుంబం తరపున తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి కూడి వచ్చినటువంటి ఇతర గురువులు ఫాదర్ మరిరత్నం గారు, అలాగే ఫాదర్ జేస్దాస్ గారు, ఫాదర్ డి జయరాజు గారు, ఫాదర్ రాజేంద్ర, ఫాదర్ ఎం రాయప్ప, ఫాదర్ సైమన్, ఫాదర్ బాలరాజు, అలాగే ఫాదర్ పి ఆనంద్, ఫాదర్ వినయ్, ఫాదర్ సునీల్, ఫాదర్ థామస్, ఫాదర్ మరి మా తమ్ముడు అనిల్కు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి ఈరోజు ఈ దివ్య పూజాబలిని సమర్పించడానికి, అలాగే ముందుగానే వచ్చి ఈ గృహ ఆశీర్వాదాన్ని చేసినటువంటి విచారణ గురువులు ఫాదర్ గొంగాడ రాజు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అలాగే ఈ పూజ పీఠాన్ని ఏర్పాటు చేసి పూజకు అనుకూలంగా ఏర్పాటు చేసినటువంటి సిస్టర్స్కు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ దివ్య పూజాబలిలో చక్కని గానాన్ని చేసినటువంటి మల్కాపురం గాయక బృందానికి, అలాగే కొండడాబాలు విచారణ విశ్వాసులకు, అలాగే వాయిద్య సహకారం అందించినటువంటి శ్రీను, అలాగే అప్పులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అలాగే ఈ ఆనందంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి మన శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మరి కూడి వచ్చినటువంటి బంధుమిత్రాదులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి అలాగే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారికి, టెంట్ అండ్ ఈ స్టేజ్ ఏర్పాటు చేసినటువంటి వారికి, ఈ గృహ నిర్మాణంలో భోజన సదుపాయాల్లో కానీ ఇతర సందర్భాలలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి తమ్ముడు వరప్రసాద్ అరుణ దంపతుల తరపున, మరి మా పెద్దమ్మ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి ఈ గృహాన్ని అందించినటువంటి దేవాతి దేవునికి, తల్లి మరియ పునీతులకు, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అందరం లేచి నిల్చొని చివరి ఆశీర్వాదంకై మనం లేచి నిల్చొని దీవెనలు పొందుకుందాం.
చివరి మాటగా మా అందరి గురువుల తరపున ప్రత్యేకంగా ఒమ్మి వరప్రసాద్ చాలా చక్కగా ఒక తమ్ముడు కొడుకులాగా చలమని అవుతుంటాడు చాలామంది గురువులతో. ఆ యొక్క పరిచయం బట్టి తనకున్నటువంటి చూపిస్తున్నటువంటి భక్తి గౌరవ మర్యాదలు బట్టి ఇంతమంది గురువులు రావడం జరిగింది. కాబట్టి అభినందిస్తూ ఉన్నాం. మరి పిలిచినందుకు ఈ యొక్క దివ్య బలి పూజలో మీ అందరి కొరకు ప్రార్థన చేసి పూజ చేసే అవకాశం ఇచ్చినందుకు నేను మా విచారణ గురువులు విచారణకర్తలు గురుశ్రీ రాజు ఫాదర్ గారికి మరియు అవకాశాన్ని తెప్పించినటువంటి మన వరప్రసాద్ దంపతులకు మరి ఒకసారి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇదే విధమైనటువంటి ఆ గౌరవ మర్యాదలు రానున్న రోజుల్లో వారు వారి బంధువర్గం అందరూ కూడా కొనసాగిస్తే ఈ విధంగా ఇది కనుల పండుగగా ఆత్మీయ ఆనందాన్ని కలిగించే ఒక మహోన్నతమైనటువంటి దైవార్చన కార్యక్రమంగా ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అటువంటి ఆ గౌరవ మర్యాద భక్తి విశ్వాసాలు ఇంకా అధికం చేయమని నేను వరప్రసాద కుటుంబాన్ని వారి పట్ల నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, కృతజ్ఞతా భావముతో మేము మీకు సమర్పించినాం మీ దివ్య కుమారు రక్షణదాయక దివ్య సంస్కారమును మాకు ఆధ్యాత్మిక ఆహారముగా ప్రసాదించి తెరి మీరు మాకు దయచేసిన ధైర్యము సంతోషము అనుఫలములతో శక్తిని పొందిన వారమై మేము నుండి భక్తితో సేవింతుముగాక. మీ నుండి మరికొన్ని దీవెనలు పొందుటకు అర్హులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. కృతజ్ఞత దివ్య బలి పూజ ముగిసినది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా. ఆత్మాభిషేకము ఇచ్చితివే, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివే. ఆత్మాభిషేకము ఇచ్చితివే, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. పేరే తెలియని జనముల మధ్యకు పంపుము యేసయ్యా. నీ పేరు తెలిసిన జనముల మధ్యకు సాక్షిగా నిలుపుమయా.
జీవితములో చేసిన యేసయ్యా ఊహించని మేలులెన్నో నీకే నారాధనా 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 అనుకోలేదు ప్రభు నీ బిడ్డనవుతానని అనుకోలేదు ప్రభు దీవించబడతానని అనుకోలేదు ప్రభు నీ సేవ చేస్తానని అనుకోలేదు ప్రభు నీ పాట పాడదనని చాలును దేవా నీ కృప చాలును దేవా నీ దయా చాలును దేవా చాలును దేవా చాలును దేవా దేవా నీకే నారాధనా నీకే నారాధనా నీకే నారాధనా నీకే నారాధనా అనుకోలేదు ప్రభు రక్షింపబడతానని అనుకోలేదు ప్రభు మన్నింపబడతానని అనుకోలేదు ప్రభు స్వస్థతను పొందెదనని అనుకోలేదు ప్రభు నీ సాక్షినవుతానని చాలును దేవా నీ దయా చాలును దేవా నీ దయా చాలును దేవా నీ కృప చాలును దేవా నీ దయా చాలును దేవా చాలును దేవా చాలును దేవా దేవా నీకే నారాధనా నీకే నారాధనా నీకే నా